మాట్లాడదాం. ప్రసాద్ గారు, మీరు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో 6 నెలల పాలనలో ఇంత ఒక కూటమిగా ఏర్పడ్డ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అందులో ఇన్ని లుకలుకలు వస్తున్నాయి. అనేక సమస్యలతో కొట్టుమిట్లాడుతున్న ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఏదైతే రాజకీయ పరిణామాలు ఏర్పడుతున్నాయి, ఈ నేపథ్యంలో మీరు ఎలా విశ్లేషిస్తారండి? ముందు 4 సైడ్స్ ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానల్ ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్కారం. సార్, ఇందాక బాలస్వామి గారు మాట్లాడుతున్న దాంతో విషయం చెప్పాలి. ఎవరో మాట్లాడితే అప్పుడు నిన్న పార్టీ అధిష్టానం పార్టీ క్యాడర్ కి ఇచ్చిన పిలుపు ఏంటంటే హ్యాండ్స్ ఫోర్త్ ఈ విషయం మీద ఎక్స్టెండ్ చేయదు డిబేట్ అని, ఎవరితోనూ మాట్లాడొద్దని చెప్పారు. అంటే ఖచ్చితంగా మీరు గమనిస్తే ఒక 2 విషయాలు మీకు మీ దృష్టికి తీసుకురావాలి. ఏంటంటే వీళ్ళు 6 నెలలు అయింది, మొదలెట్టిన ప్రతి నెల నుంచి నెలకు చాప్టర్ తీసుకొచ్చి అది ప్రజల్ని డైవర్ట్ చేయడానికి వాడుతున్నారు. మొదటి తిరుపతిలో అన్నారు, కాదంబరి నత్వం అని అన్నారు, తర్వాత తుఫాన్లు వస్తే బోట్లు అన్నారు. ఈ జనవరి మాసానికి ఏంటంటే డిప్యూటీ సీఎం తో మొదలై సీఎం దగ్గర కంక్లూడ్ అవుతున్న లోకేష్ గారు. దీని అంతటికీ ప్రధాన కారణం ఏంటంటే సార్, ఒకటి గుర్తుంచుకోండి, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి యొక్క బాధ్యత. పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం తరఫున ఆ రోజు తొక్కిస్లాట్ లో 6 ప్రాణాలు తిరుపతిలో పోయిన వెంటనే స్పాంటేనియస్ గా సారీ చెప్పారు. అండ్ వీళ్ళందరినీ కూడా సారీ చెప్పమన్నారు. కానీ వీళ్ళకి మామూలు కాదు కదా, వేరే లెవెల్లో ఉంటారు వీళ్ళు. అంచేత ఏంటంటే ఆ బాలకృష్ణ గారు చెప్పినట్టు వీళ్ళు ప్రతిస్పందించిన విధానం చూస్తే లోకేష్ గారు ఫస్ట్ ఇది మా పార్టీ నిర్ణయం కాదు, ఆయన పార్టీ ఆయనకి సంబంధించిన నిర్ణయం అని చెప్పారు. తర్వాత మరి టీటీడీ చైర్మన్ సంగతి అసలు చెప్పాకర్లేదు. ఈయనంతటికీ ఈ డైవర్టింగ్ పాలిటిక్స్ ఎందుకు చేశారంటే ఈ తిరుపతిలో జరిగిన మరణాలు అన్ని వేళ్లు టీటీడీ చైర్మన్ వైపే చూపిస్తున్నాయి. ఉదాహరణకి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వెళ్ళే ఈఓని టీటీడీ చైర్మన్ సస్పెండ్ చేసి అవతరిస్తున్నారు. కానీ సింగిల్ జడ్జితో ఎంక్వైరీ అన్నారు. దీనికన్నా ముందు ప్రోయాక్టివ్ గా మన జర్నలిస్ట్ మిత్రుడు డివై మూర్తి గారు చాలా బాగా చెప్పారు. చాలా దినాలు యాదుంచుకుంటామని. చాలా దినాలు నిజంగా తిరుపతి 80 సంవత్సరాల టీటీడీ బోర్డు పాలనలో చరిత్రలో ఫస్ట్ టైం ఈ దరిద్రం జరిగింది, మానవ ప్రాణాలు హరించడం. అలాగే అన్నపానీయాలు ఇవ్వకుండా వాళ్ళ మీద పైశాచికత్వం ప్రదర్శించడం. దీని అంతటి తాత్పర్యంలో మీరు నిన్న కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ ఎవరి టైం ఇన్వాల్వ్మెంట్ సంజీవ్ కుమార్ నగర్. ఇది చరిత్రలో చాలా దినాలు యాదించుకునే గడియలు ఈ మహానుభావుడు టీటీడీ చైర్మన్ ధర్మం అని వచ్చింది. దీనికి నానా తెప్పులు పడి బెస్ట్ లాబింగ్ తో ఆయన ఈ హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి ఏ విధమైన ఎంక్వైరీ లేకుండా నిరోధించగలిగారు. దానికోసం ఈ డైవర్టింగ్ పాలిటిక్స్ ఏంటంటే లోకేష్ గారి డిప్యూటీ సీఎం ఇప్పుడు సీఎం అని కొత్త స్లోగన్ ఎత్తింది ఎవరండి? మహాసేన రాజేష్. ఆయన ఎవరు? త్యాగశీలివమ్మ మహిళ అని పాట వస్తుంటది వెనకతల. పి గన్నవరం టికెట్ జనసేన కోసం వదులుకున్న వ్యక్తి. రెండో వ్యక్తి ఎవరు? పిఠాపురం వరం గారు. ఆయన ఎవరు? పవన్ కళ్యాణ్ గురించి టికెట్ వదులుకున్న వ్యక్తి. ఈ కార్పొరేషన్ పదవులు అన్ని ముంచుకుని వెళ్ళిపోతున్న అవతారాలతోటి ఇంకా లాస్ట్ లిస్ట్ లో కూడా ఈ పేర్లు ఉంటాయి లేదో బిక్కులు ఆడుకుంటున్నారు. వీళ్ళందరూ ఒక ఎత్తే అయితే ఇంతకన్నా త్యాగధనుడు వాళ్ళ భార్య కోసం టికెట్ వదులుకుని శ్రీనివాస్ రెడ్డి గారు. ఆయన ఏకంగా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో మాట్లాడితేనే పక్కెళ్ళి ఆడుకొని చెప్పారు, ఆయన కనీసం ప్రతిస్పందించలే. అదే దాని ప్రస్తావన నిన్న నిజంగా పార్టీ అధ్యక్షులు అంత నిర్ణయం ఉంటే భరత్ గారు ఒక ఇండస్ట్రీ మినిస్టర్ గా ఉండి దావోస్ లో ఈ మాటలు మాట్లాడవలసిన అవసరం వచ్చింది. అసలు దావోస్ పర్యటన దేనికి వెళ్ళారు సార్? జగన్మోహన్ రెడ్డి లోకేష్ గారు ఎర్ర బుక్ చూపించడానికేనో, భరత్ గారు ఏమో ఈయన ముఖ్యమంత్రి చేయడానికి దావోస్ ఏమైనా వీటి కోసం పెట్టారా? హాస్యాస్పదమైన విషయం ఏంటంటే ఈ జనవరి నెలలో కూడా సక్సెస్ఫుల్ గా డైవర్టింగ్ పాలిటిక్స్ చేయగలిగారు. ఏది? తిరుపతి యొక్క తొక్కిసలాట, ఈ చైర్మన్ పదవి ఖచ్చితంగా పదవీచ్యుతుడు అవుతుంది, దానికి బాధ్యత వహించిన పవన్ కళ్యాణ్ గారిని కూడా ఏ విధంగా ట్రాక్ చేస్తూ ఆల్రెడీ ఆ కిరసన డబ్బా ఛానల్ ఏం చెప్పాడు? డిప్యూటీ పదవి అన్నది ఒక అలంకారం. మన అలంకారం అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఇచ్చారు? గత ప్రభుత్వంలో 5 మందికి ఎందుకు ఇచ్చారు? వాళ్ళు ఏ రోజు డిప్యూటీ సీఎం అని సంబోధించారు, కానీ డిప్యూటీ సీఎం సంబంధిత శాఖలకి మాత్రమే. నిజంగా రాజ్యాంగబద్ధంగా దానికి పదవికి శాంక్చుటీ లేదు, కానీ ఒక ప్రభుత్వం సముచిత స్థానం ఇస్తుంది. ఇంక్లూడింగ్ అద్వానీ గారికి కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. మీకు తెలుసు, మీరు సీనియర్ జర్నలిస్ట్ చరణ్ సింగ్, ఆయన ఎవరు? మన దేవిలాల్ గారిని ఉప ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆ రోజు రాష్ట్రపతి గారు అభ్యంతరం చెప్పారు, ఇది కాన్స్టిట్యూషన్ పదవి కాదు కదా అని. బట్ లేటర్ ఆన్ ఇట్ పాస్ అవే ఒక అధికార అలంకరణ కింద ఇచ్చారు దాన్ని. ఈ అలంకరణ పోస్ట్ కోసం ఇంత పోటీలా? మీరు ఇంకో సీనియర్ జర్నలిస్ట్ సార్, మీకు విషయం తెలుసో లేదో, చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సరే ఫెయిలర్లు జనాల్లోంచి ఏది వస్తుందో తెలుసుకోకుండా ఏ పని చేయడు. అలాగే ఒక ఫెయిలర్ కొట్టారు, ఒక దెబ్బకి 3 పెట్లు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ మీరు గమనించగలిగితే ఎంతసేపు జనసేన పవన్ కళ్యాణ్ గారు చుట్టూ తిరుగుతుంటారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు బిస్కెట్ అలాగేస్తే దీని మీద ఒక గంటల చర్చ, మీకు ఆయనకి ఏమో పవన్ కళ్యాణ్ గారికి సింపతి ఇస్తున్నట్టుగా ఒక బిల్డప్. ఈ కార్యక్రమంలో ఈ నెలల తాసారం జరిగిపోయింది. ఏది? తిరుపతి మీద ఫోకస్ చేసి కోర్టు పరంగా, మీకు తెలుసో తెలీదో 346A అనుకుంటాను సార్, నాకు తెలిసి ఒక లీగల్ చాలా తక్కువ నాలెడ్జ్, ఎప్పుడో చదువుకున్నాను కానీ నాకు అది.
కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటారు. ఇప్పుడు మీరు గమనించారు లేదో, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, ఇంక్లూడింగ్ టీటీ చైర్మన్, అక్కడ ఉన్న బాధ్యత వహించిన ఈవో కూడా సరెండర్ అయ్యి అపాలజీస్ చెప్పారు, ఇది తప్పిదం జరిగిందని. Yes. అంటే కన్ఫెషన్ స్టేట్మెంట్స్ గౌరవ న్యాయస్థానంలో ఏ విధంగా శాంక్చుటీ ఉంటుంది? వీళ్ళకి నిన్న సంజీవ్ కుమార్ గారు వచ్చి ఎంక్వైరీ చేసిన, సింగిల్ జడ్జి ఎంక్వైరీ చేసిన, అవన్నీ టీటీడీ చైర్మన్ వైపే వేలు చూపిస్తాయి. ఈ ప్రమాదం నుంచి నిలువరించడానికి ఒక డైవర్టింగ్ పాలిటిక్స్ చేసి ఈ లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి ఏమి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినప్పుడు గత ప్రభుత్వంలో 5గురికి ఇచ్చారు, అంతకాలం ముందు 2 ఇచ్చారు, మా దామోదర రాజనరసింహ గారికి కూడా ఇక్కడ ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు. ఇదే చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా లేవు కదా సార్? ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, బట్ ఈ డజంట్ వాంట్ టు టేక్ దట్ కాల్. మీరే అనుకుంటే వాళ్ళు కూడా అంతకన్నా అక్కడ షిండే గారి కన్నా పెద్ద వ్యక్తిని తయారు చేసి రెడీగా ఉన్నారు బీజేపీ వాళ్ళు 59 మందితో. ఒక లక్ష్మీ భారతి గారికి ఏం జరిగిందో దానికన్నా పెద్ద ప్రమాదం తెలుగుదేశంకి పొంచి ఉంది. ఈ మూవ్ కనుక ప్రాపర్ గా కనుక చేయకపోతే తెలుగుదేశం పార్టీకి ఉన్న ఉపద్రవాలు వాళ్ళకి తెలుసు. అందుకని నా కేంద్ర కార్యాలయం నుంచి ప్రత్యక్షమైన సువార్త మహాసభలు పెట్టినట్టు ఎన్స్ఫోర్త్ ఎవరు మాట్లాడకూడదని, తిరుపతి లడ్డు విషయంలో కూడా ఇదే టీవీ మూర్తి గ్యాప్ పొందలేదు. ఇక్కడ ఇవాళతో చాలండి, ఇక మీద ఎక్స్టెండ్ చేయొద్దని, ఎందుకంటే సుప్రీంకోర్టు ముట్టుకెళ్ళేసిన తర్వాత. ఇవన్నీ మీరు గమనించండి. ఇందులో ఏంటంటే ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించిన ఏకైక వ్యక్తి అంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ ఎస్టాబ్లిష్ చేయండి. ఎందుకంటే బాధ్యత వహించాడు ఆయన. ముఖ్యమంత్రి పదవికి మనం రాజ్యాంగబద్ధ పదవులు ప్రజలు ఇచ్చిన దానికి, ప్రజల చేత ప్రజల వల్ల ప్రజల కోరుకొనుకుని ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలకి మన ప్రభుత్వ విధానం వల్ల తప్పు జరిగింది అన్నప్పుడు బాధ్యత వహించాడు. ఎందుకంటే మీ కాంట్రడిక్షన్ చూసుకోండి. ఏంటిది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఏంటి వైకుంఠ ఏకాదశి ద్వాదశి 2 రోజులే కదా అంటే ప్రభుత్వానికి తెలియకుండా 10 రోజుల కార్యక్రమం పెట్టాడు టీటీడీ చైర్మన్. టికెట్లు అమ్ముకునే కార్యక్రమం, కొండ మీద టికెట్లు ఇవ్వని కిందనే, కొండ మీద టికెట్లు ఇవ్వని కిందనే ఇస్తారు. ఈ పైశాచికత్వం అంతటికి సింగిల్ వ్యక్తి డెసిషన్ అది. ఎందుకంటే ఈవోకి టీటీడీ చైర్మన్ కి పడట్లేదనే విషయం గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వీళ్ళిద్దరు కోఆర్డినేషన్ లేదని ఎస్టాబ్లిష్ చేశారు. కులపరంగా ఎంత సక్సెస్ఫుల్ మాడ్యూల్ నెరేట్ చేస్తారో చూడండి. ఇప్పటికి కూడా గన్ కన్ఫైన్ అయిన ఏకైక వ్యక్తి ఉన్నట్టు మళ్ళీ పవన్ కళ్యాణ్. ఓకే, ఇదే విషయంపై గురుస్వామి గారు, బాలగురుస్వామి, మీరు చాలా కలిసి ఒక కళ్ళకు కట్టినట్టుగా ప్రసాద్ గారు చాలా క్లియర్గా